రాఘవేంద్ర మనతో కనెక్ట్ అయ్యారు. రాఘవేంద్ర, ఏంటి అప్డేట్స్ ఈ కేసులో? రాజీవ్ని అయితే అరెస్ట్ చేశారు. రాజీవ్ అరెస్ట్ని ఎవరు కూడా ఊహించలేదు. జోగి రమేష్ మాత్రమే అరెస్ట్ అవుతారు ఈ కేసులో అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కొంతమంది ఆశించారు కూడా అక్కడ టీడీపీ నాయకులు. బట్ జోగి రమేష్ అరెస్ట్ అవ్వలేదు, రాజీవ్ అరెస్ట్ అయ్యారు. ఈయన నేను లీగల్గా తేల్చుకుంటాను అని చెప్పి జోగి రమేష్ చెప్తూ ఉన్నారు. ఇది కక్షపూరితం అనేది ఆయన ఆరోపణ. సో ఏంటి ఈ కేసులో ఉన్న అప్డేట్స్ ఏంటి? మనకున్న సమాచారం మేరకు గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి జోగి రాజీవ్ని తీసుకెళ్లారు. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఏం జరిగే అవకాశం ఉంది? కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్? రాఘవేంద్ర. రవిశంకర్, మొత్తంగా చూసుకుంటా ఉంటే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా వైసీపీకి చెందిన పలు నాయకులు కూడా చాలా వరకు అక్రమాలకు పాల్పడ్డారనేసి ఒక పక్క అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు అనేది టీడీపీ అయితేనేమి, జనసేన, బీజేపీ చాలా వరకు ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే అప్పుడు వచ్చేసేసి ఒక పక్కన సిఐడి అధీనంలో ఉండే అగ్రికల్చర్ భూములకు సంబంధించి జోగి రమేష్ కుటుంబ సభ్యులు కూడా దీనికి సంబంధించి క్రయ విక్రయాలు కబ్జా కూడా చేశారనేసి పూర్తి స్థాయిలో కూడా దీని మీద ఒక పక్కన ఒక కేసు అయితే ఏసీబీ నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా జోగి రమేష్ ఇంటి పైన కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా దాడులు నిర్వహిస్తున్నారు, దీనికి సంబంధించి పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే జోగి రమేష్ కుమారుడు వచ్చేసి జోగి రాజు పేరు మీద కూడా దీనికి సంబంధించిన క్రయ విక్రయాలు అయితేనేమి, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా ఏసీబీకి లభించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే జోగి రమేష్ వాళ్ళ బాబాయ్ వెంకటేశ్వరరావుకు కూడా దీంట్లో సంబంధం ఉందనే నేపథ్యంలో దీని మీద దాదాపుగా 8 మంది మీద కూడా ఈ కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఏదైతే జోగి రమేష్ ఇంటికి సంబంధించి ఇంట్లో ఈ పలు కీలక డాక్యుమెంట్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైతే జోగి రాజీవ్ని అదుపులో తీసుకున్నారు అనేసి కూడా పూర్తి స్థాయిలో చెప్తున్నారు. ఈ జోగి రాజీవ్ని కూడా ఒక పక్కన ఏసీబీ కోర్టులో అయితే ప్రవేశపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే పూర్తి స్థాయిలో ఆర్థిక లావాదేవీలు, అదే విధంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన వచ్చేసి సిఐడి నమోదు చేసిన కేసుకు సంబంధించి భూములు కూడా సిఐడి అధీనంలో ఉన్న నేపథ్యంలో దీనిని కబ్జా చేయటం అయితేనేమి, క్రయ విక్రయాలు చేయటము పూర్తి స్థాయిలో కూడా నేర కుట్రపూరితంగా ఉన్న నేపథ్యంలోనే వీటన్నిటి మీద కూడా ఏదైతే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా అంటే అప్పుడు అధికారంలో ఉన్న సమయంలోనే అధికారాన్ని అడ్డు పెట్టుకుని మంత్రి చాలా వరకు అధికారులను కూడా ప్రెజర్ చేసి చేపించారనేసి టీడీపీ నేతలు కూడా చాలా వరకు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే అధికారులు అయితేనేమి తర్వాత జోగి రమేష్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో వీరిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి. ప్రస్తుతం అయితే జోగి రమేష్ ఇంట్లో పలు డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జోగి రాజుని కూడా ఒక పక్కన ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు కూడా రిమాండ్ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయనేసి ఒక పక్కన న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్. మరింత తాజా సమాచారం